నమస్తే K24 న్యూస్. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలంటూ పార్టీ కార్యకర్తలకు ఆయన విజ్ఞప్తి చేశారు. పేద విద్యార్థులకు విద్య అందించిన నరేందర్ రెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రేపు సోషల్ మీడియాలో పెట్టండి, లేదంటే నరేందర్ రెడ్డి ఎంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిండో మేమన్నా సోషల్ మీడియాలో పెడతా ఉన్నాం. కాబట్టి ఆరోపణలు చేయడం, నిందలు మోపడం రాజకీయాల్లో సహజమే, కానీ మీ బ్రతికేంటో ప్రజలందరికీ తెలుసు. ఈయనేంటో ఎక్కడి నుంచి వచ్చినాడో, ఏ విధంగా అభివృద్ధి చెందినాడో తన గురించి కూడా ప్రజలకు తెలుసు. ఒక డిసిప్లిన్ గా ఆన్క్వార్ విత్ నారాయణ అని చెప్పుకునే పేరును ఈరోజు కరీంనగర్లో లేకుండా, చైతన్య అనే పేరును ఈరోజు కరీంనగర్లో చెప్పకుండా, ఎటు తిరిగిన ఈ తెలంగాణ జిల్లాల్లో ఎక్కడ చూసినా ఆల్ ఫోర్స్ పేరు వినబడుతుంది. దాని కృషి, ఇంతవరకు ఆయన చేసినటువంటి కష్టం దానికి తార్కాణం. మరి ఆయన ఒక టీచర్గా విద్యార్థులను మంచి చేయాలి, వాళ్ళని ఐఐటిఎన్స్ చేయాలి, లేకపోతే మంచి మెడికల్ కాలేజీలో సీట్ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆయనే టీచింగ్ చేస్తాడు. రోజుకు 1, 2, 3 క్లాసులు తను తీసుకుంటాడు. ఇంత గొప్ప వ్యక్తి, ఒక ఉన్నతమైన ఆదర్శాలు గలవాడు, విద్య నేర్పించే విద్యా సంస్థలకు అధినేత. కాబట్టి మనము వాళ్ళు పెట్టే సోషల్ మీడియాలో బీజేపీ ఏమున్నది, బ్రేకింగ్ గేమే కదా బీజేపీ చెప్పడం ప్రజలు కూడా. కాబట్టి అలాగే మరి ఇవన్నీ కూడా మనం సోషల్ మీడియాలో తప్పకుండా వాళ్ళు నిందలు మోపుతా ఉంటే మనం సమాధానం చెప్పకపోతే అదే కరెక్ట్ అని ప్రజలు నమ్ముతారు. మరి నిజంగానే ఆయన ఫోన్ మాట్లాడకపోతే, ఫీజులు కట్టించుకోకపోతే మరి ఆ సమస్య నడవదు. మరి ఏ రోజైనా మరి ఆయన దగ్గర స్ట్రెంత్ తగ్గిందా? నా దగ్గరికి దాదాపుగా నేను మంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళు కూర్చొని నిర్ణయం చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉమ్మడి నాయకత్వంలో వారి అభ్యర్థిత్వాన్ని, ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని మరి నిర్ణయం చేయటం జరిగింది. ఆ నిర్ణయం వెనకాల నాదో, మా రాజేందర్ రావుదో, లేకుంటే మా సత్యనారాయణదో, లేకుంటే మా నరేందర్ రెడ్డిదో, మా రాఘవ్ రెడ్డిదో, మా వారిపల్లి మోహన్దో ప్రత్యేకమైన అభిప్రాయం లేదు. అయినా కానీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం, అభిప్రాయం, ఆలోచన, దాని పరంగా నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానాన్ని, ఆ నిర్ణయానికి అనుగుణంగా మనం నడవాలని మనం అందరం కూడా సమిష్టిగా పనిచేస్తా ఉన్నాం. ఆ సమిష్టి కార్యక్రమాల్లో మనం అందరం కూడా ముందుకు పడి పనిచేయాలి. ఇంకో పార్టీలకు సంబంధించి మనం చెప్తా ఉంటాం, మరి సోషల్ మీడియాలో చూసి కొంతమందిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఆ పార్టీలకు సంబంధించిన నాయకత్వం చేస్తా ఉన్నాం. మరి దాని ఊపిలో పడొద్దు మనం. ఈరోజు మేము ఏం చెప్తా ఉన్నాం, ఆల్ ఫోర్ నరేందర్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని వారు తట్టుకోలేక వ్యక్తిగతంగా వారి పాఠశాలలు, వారి కళాశాలలపై దుష్ప్రచారం చేస్తా ఉన్నాం. వైరం బీజేపీ ఒక ప్రక్కన, ఇంకో ప్రక్కన ఇండైరెక్ట్ గా పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఇంకొద్ది మంది చేస్తా ఉన్నారు. అంటే ఈరోజు రాత్రి పవన్లు తేడా లేకుండా ప్రత్యర్థులు అసత్య ప్రచారాలే ఎజెండాగా చేసుకొని ఒక సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలని చేస్తుంటే వాటిని ప్రతిఘటించాల్సినటువంటి అవసరం మన పార్టీ కార్యకర్తల పైన ఉన్నది. ఎందుకంటున్నా అంటే సరిగ్గా ఒక 20 సంవత్సరాల క్రితం కరీంనగర్లో చదివేటటువంటి ఒక విద్యార్థులు కావచ్చు, ఆదిలాబాద్లో చదివే ఒక విద్యార్థులు కావచ్చు, వీళ్ళెవరైనా కూడా అసలు ఒక నాణ్యమైన విద్య ఎక్కడ దొరుకుతుంది అని అంటే ఒక వైజాగ్, ఒక గుంటూరు, ఒక విజయవాడలో దొరుకుతుంది అనేటటువంటి పరిస్థితి కాదు. విజయవాడ, వైజాగ్ కాదు, కరీంనగర్లోనే దొరుకుతుంది అని చూపించినటువంటి వ్యక్తి మన నరేందర్ రెడ్డి గారు. కాబట్టి ఈ యొక్క సంస్థను, ఒక ఆల్ ఫోర్స్ అనే ఒక ఇన్స్టిట్యూట్ను స్థాపించి కొన్ని వ్యక్తులు, ఆదిలాబాద్ జిల్లా అయితేమి,
పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహారాష్ట్రలో కూడా విస్తరింపజేసినటువంటి ఒక విద్యావేత్త మన నరేందర్ రెడ్డి గారు. కాబట్టి ఈ నరేందర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో